నిమిషాలలోనే అందరూ భక్తులు ఎదురు చూస్తున్నటువంటి ఆఖరి చివరి ఘట్టం రానే వచ్చింది. మనం చూస్తున్నాం వేద పండితులు కలశాన్ని కూడా లేవట్టడం జరిగింది. కలశాన్ని కూడా లేవట్టి ఎవరైతే ఉత్సవ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ ఉంటారో ఆయన తలపైన పెట్టారు. ఇప్పుడు ఆ కలశాన్ని తీసుకొని కూడా మొత్తంగా తిరుగుతారు. భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఆ కలశాన్ని ఇన్ని రోజుల పాటు అంటే స్వామికి సంబంధించి ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి ఎంతో విశేషంగా ఈ కలశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా వివిధ నదులకు సంబంధించిన జలాలు ఆ కలశంలో ఉండే విధంగా ఆ కలశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేద పండితులు అవన్నీ కూడా భక్తులకు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మరోపక్క క్రేన్కు సంబంధించినటువంటి ఆపరేటర్స్ అందరూ కూడా సిద్ధమైపోయినారు. ఎట్లా లిఫ్ట్ చేయాలి, ఏ డైరెక్షన్లో బడా గణపతి యొక్క నిమజ్జనం చేయాలి, వీరు ఎక్కడైతే ప్లేస్ సెలెక్ట్ చేశారో ఆ ప్లేస్లోనే నిమజ్జనం చేసే విధంగా క్రేన్కు సంబంధించిన ఆపరేటర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా కలశానికి సంబంధించి ఆఖరి పూజనైతే నిర్వహించారు. కలశం లేవట్టడం జరిగింది. భక్తులందరికీ కూడా దర్శనం చేస్తున్నారు ఈ కలశాన్ని. ఇప్పుడు దాన్ని చైర్మన్ సంబంధించి అదేవిధంగా ఉత్సవ కమిటీకి సంబంధించిన ముఖ్య వారికి సంబంధించి వారు నెత్తిపైన పెట్టుకొని ఇప్పుడు ఆ కలశాన్ని అయితే మొత్తంగా తిరుగుతూ ఉన్నారు. మనం లైవ్లో చూస్తున్నాము. కలశానికి సంబంధించినటువంటి పూజ పూర్తి కాగానే ఉత్సవ కమిటీ వారు దాన్ని తలపైన పెట్టుకొని భక్తులందరికీ కూడా దర్శనం కలిగే విధంగా, ఎందుకంటే నవరాత్రుల పాటు ఆ కలశం అక్కడే ఉంటుంది. ప్రతిరోజు కూడా దానికి విశేష పూజలు కూడా అందిస్తూ ఉంటారు. అసలైన ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది తొలగించారంటే భారీ గణనాథునికి సంబంధించి ఇక పూజ పూర్తయినట్టే. ఈ పూజ పూర్తయినట్టు కనుక వెంటనే వారందరూ కూడా ఇప్పుడు శాంతి మంత్రాలను కూడా శాంతి పఠనాన్ని కూడా వేద పండితులు కూడా చేయడం జరుగుతున్నది. సో కలశాన్ని పట్టుకొని మొత్తంగా కూడా ఒక ప్రదక్షిణ టైపు ఉత్సవ కమిటీ వారు అయితే తిరగడం జరుగుతుంది. మొత్తంగా చూడొచ్చు మనం ఆ కలశాన్ని ముట్టుకునేందుకు కూడా పూజలు అనేవి కొనసాగుతున్నాయి. సో కలశానికి సంబంధించినటువంటి పూజ అనేది అక్కడ పూర్తి చేస్తున్నారు. అంటే ఏ ప్రక్రియ ఏ ప్రాసెస్ కూడా మొత్తంగా కూడా మనం చూస్తే నీటిలో అక్కడ దిగారు. మనం విజువల్ క్లియర్గా మనం ఇక్కడి నుంచి చూస్తున్నాము. ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక సాగర్లో దిగడం జరిగింది. ఆ కలశానికి సంబంధించి కలశాన్ని కూడా సంప్రోక్షణ చేస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు క్లియర్గా. ఇది చివరి పూజ. ఈ పూజ పూర్తయింది. ఇంకొక 10 నుంచి 15 నిమిషాల టైంలోనే బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో అయ్యేలా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. క్రేన్లకు సంబంధించిన వైర్లను మొత్తంగా కూడా ఎక్కడిదక్కడ ఫిట్ చేసి పెట్టారు. ఒక్కసారి వీళ్ళ పూజా క్రతువు అంతా ముగిసి అందరూ కిందికి దిగిన తర్వాత వెంటనే బడా గణపతిని కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా సందర్శన ఇస్తారు. చాలామంది కూడా ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి అపురూప ఘట్టం మరికొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది. ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. సో కలశానికి సంబంధించి కూడా మళ్ళా ఇటు తీసుకొని రావడం జరిగింది. మరలా అందరిపైన చల్లుతూ ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకురావడం జరిగింది. ఇక బడా గణపతి ఎంతో విశేషమైనటువంటి స్వరూపంతో భక్తులకైతే దర్శనం ఇచ్చాడు. విశ్వశాంతి మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి ఖైరతాబాద్ వినాయకుని చివరి పూజలు కూడా పూర్తి చేశారు. ఇక ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి అన్ని శాఖల అధికారులకు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోనే ఇంత పెద్ద ఎత్తున గణేశుని పెట్టడము, ఆయన నవరాత్రి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించడము, శోభాయాత్ర ప్రారంభించడము, నిమజ్జనానికి సంబంధించినటువంటి క్రతువు నిర్వహించడం, ఇదంతా కూడా అందరూ సమన్వయం ఇటు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది కొనసాగింది. సో ప్రత్యేకంగా రోప్ పార్టీలు కూడా మరొకసారి సిద్ధమయ్యాయి. భక్తులు ఎక్కడ కూడా రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరోపక్క హుస్సేన్ సాగర్కి సంబంధించి ఈ బోటింగ్లను కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బోట్లను కూడా ఏర్పాటు చేశారు.
ఆ బోట్లు కూడా ఎప్పటికప్పుడు అటు మానిటర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఖైరతాబాద్ బడా గణనాథుని కొలుస్తూ ఉంటారు కనుక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అత్యంత జాగ్రత్తగా ఉత్సవాలను ఈసారి నిర్వహించారు. సో మరికొద్ది నిమిషాలలోనే పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ కార్యక్రమం జరగనుంది. సో చాలా వరకు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు ఇక్కడ ఎదురు చూస్తున్నారు.